రాబందు ఇవాళ ప్రత్యేక హోదాని మాట్లాడుతుంటే అంతకంటే సిగ్గుచేటు మరొకరు లేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేక హోదా గురించి నువ్వు మాట్లాడే ముందు మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత మాట్లాడమని నేను కోరుతున్నాను అధ్యక్ష. నువ్వు సంపాదించిన అడ్డగోలుగా సంపాదించినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా లేదా? ముందు సిద్ధంగా ఉన్నాను అంటే అప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడమని అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇవాళ మా నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర నిర్మాణానికి, స్వర్ణాంధ్రప్రదేశ్ గా నిర్మించడానికి, నవ్యాంధ్రప్రదేశ్ గా నిర్మించడానికి అహర్నిశలు ఒక మునిలాగా తపస్సు చేస్తుంటే, ఒక ఋషిలాగా యజ్ఞం చేస్తుంటే, ఒక రాజకీయ కుట్ర చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు ఈ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష. ఇది రాజకీయ పార్టీ కాదు అధ్యక్ష, ఇది పొలిటికల్ మాఫియా. ఈ పొలిటికల్ మాఫియా ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, అభివృద్ధిని అడ్డుకోవడానికి, ఈ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి కేసీఆర్ తో కూడా రహస్య ఒప్పందం కుదుర్చుకుని అడుగున అడ్డుపడతాడు అధ్యక్ష. రాజధాని అంటే అడ్డుపడతాడు, పట్టిసీమ అంటే అడ్డుపడతాడు, అసెంబ్లీని అడ్డుకుంటాడు అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టుబడులు లేకుండా చేయడానికి కుట్రలు పడుతున్నారు అధ్యక్ష. ఈ యొక్క కుట్రల్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది అధ్యక్ష. 5 కోట్ల రాష్ట్ర ప్రజలు ఇవాళ వీళ్ళని తరిమి కొట్టడానికి, ఈ పార్టీని మూసివేయడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించి చీకొడుతున్నారు అధ్యక్ష. ఇంకా సిగ్గు లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు, ఆ యొక్క మాటను ఉచ్చరించే హక్కు కానీ మా నాయకుడు, మా యొక్క దైవంతో సమానమైనటువంటి మా నాయకుడు, మా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క మాట కూడా మాట్లాడటానికి అర్హత లేనటువంటి వాళ్ళు అధ్యక్ష. ప్రజలు కఠినంగా శిక్షించారు. ప్రజలు కఠినంగా శిక్షించక ముందే మీరు బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క అభివృద్ధి నిరోధక శక్తిగా మారినటువంటి మీరు అభివృద్ధికి కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. వెల్లిపల్లి నరేంద్ర కుమార్. స్పీకర్ సార్, ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రత్యేక హోదా మీద చర్చ జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఒకటే, ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఇన్ని రకాలుగా రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, వైకాపా పార్టీ అధ్యక్ష, నేను చాలా రోజులుగా చూస్తా ఉన్నా, అసెంబ్లీ వస్తా ఉంది, ప్రత్యేక హోదా మీద మేము అసెంబ్లీలో నిలదీస్తాం లేదా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని చెప్పారు అధ్యక్ష. ఇవాళ చూస్తే అధ్యక్ష, ప్రత్యేక హోదా అనే చర్చ ఏదైతే ఉందో దాని ముసుగులో రాజకీయ లబ్ధి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ప్రత్యేక హోదా కంటే కూడా ఇవాళ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం తప్పితే ఇవాళ ఇంకొక ప్రయత్నం కనపడతలేదు అధ్యక్ష. అధ్యక్ష, వారు మాట్లాడిన మాటలు నేను చెప్తా ఉన్నా, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉందేంటి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అధ్యక్ష, మోడీ గారు దయ తలిస్తే జమ్మూ కాశ్మీర్కి 75,000 కోట్ల ప్యాకేజ్ వచ్చింది. అలాగే మొన్న బీహార్లో 1,00,000 కోట్ల దాకా ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దేనికోసం కృషి చేస్తా ఉన్నారు అధ్యక్ష? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించాలని చెప్పి కృషి చేస్తా ఉన్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మీరు ఆలోచన చేయాల్సింది ఒకటే, ఇవాళ మీరు ఏదైతే మీ మాటల్లోనే చెప్పారో
మోడీ గారి దయ ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యపడుతుంది. మోడీ గారు దయదలచాలి అనే మాటలు ప్రతిపక్ష నాయకుడే చెప్పాడు అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రానికి నిధులు తేవాలని తపనతో తాపత్రయంతో పనిచేయటం తప్ప అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా వారు చెప్పారు అధ్యక్ష, ఎందుకంటే నేను వారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు సమకాలికులు అధ్యక్ష. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆయన వయసుకు మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడని అయితే చెప్పక తప్పదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉంది, రాజకీయాల్లో అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా అధ్యక్ష, ప్రతిపక్షంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు సభకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 10 సంవత్సరాలు ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉన్నా నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా ఆయన ఈ సభకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా ప్రతిపక్ష హోదాలో పనిచేసిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని పట్టుకొని అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనే పదం మీరు వాడారు అంటే ఎంత అజ్ఞానంతో మీరు వ్యవహరిస్తున్నారో మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, నేను ఇంకొక విషయం తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా తెలంగాణలో ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలి అనంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వారితో కానీ శాసనసభ్యులుగా ఉన్న మేము కానీ తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా చేసిన మరి ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ ఇతర ప్రముఖ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరువుని, ప్రతిష్టని, ఆత్మగౌరవాన్ని టీఆర్ఎస్ పార్టీ దగ్గర తాకట్టు పెట్టారనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో ఉన్న మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అధ్యక్ష, నేను సూటిగా వారిని ఒకటే అడిగేది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు అధ్యక్ష. వారి ప్రాంతీయ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీలో చేర్చుకుంటే అదే పార్టీకి ఏ విధంగా తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల చేత ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు కేసేయించారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి తెలంగాణ తరఫున పనిచేస్తా ఉన్నారా అనేది స్పష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి కూర్చోండి. చెప్పండి. ఓకే, అచ్చెన్నాయుడు గారు ప్లీజ్, అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ లిజన్. అది వాళ్ళ డిసిప్లిన్. అది మీరు కూడా అలాంటి డిసిప్లిన్ కావాలా మీకు? వాళ్ళ డిసిప్లిన్ అది. పదే మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ లీడర్ ఆఫ్ ది హౌస్ ప్లీజ్ దయచేసి కూర్చోండి. నేను అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ సభ్యులు కోరుతున్నాను, దయచేసి క్రమశిక్షణగా ఉండాలి. వాళ్ళు ఎంత అన్రూలీగా చేసినా దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఫేస్ చేయాలి తప్ప
ఆవేశాలకు ఎవరు లోను కావద్దని కోరుతున్నా. వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ చరిత్ర వాళ్ళు ఇదే మరుగు చేస్తారు. మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఇదే మరి చేస్తున్నారు. అయినా కూడా మీరు సమయంగా పాటించాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. వాళ్ళ బిహేవియర్ అది, వాళ్ళ చరిత్ర అది. ఆ చరిత్ర అసెంబ్లీలో కూడా పునరావృతం చేయాలనుకుంటున్నారు. ఇంత దారుణమైన అసెంబ్లీ నా జీవితంలో 30 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడలేదు. అలాంటి అసెంబ్లీ ఈరోజు వస్తా ఉంది. దానికి కారణం వీళ్ళ నేర చరిత్ర, ఈ నాయకుల నేర చరిత్ర. అందుకని జరుగుతున్నాయి. సంయమనంతో పాటిస్తాం. అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో పాటిస్తాం తప్ప ఎవరు ఆవేశం అవసరం లేదు. ఈ రోజు వాళ్ళు ఎంత ఇదిగా ప్రవర్తించినా, వాళ్ళు ఎన్ని విషయాలు మాట్లాడినా ధర్మం న్యాయం మన సైడ్ ఉంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనుకుంటున్నాం. ఈ రోజు ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. 11 ఛార్జ్ షీట్లు పెట్టుకొని ఎవ్రీడే ఫ్రైడే కోర్టుకు పోతూ నన్ను గురించి మాట్లాడతాడు. రెండో విషయం మీరు చూస్తే టీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ తో లాలూచి పడి ఇద్దరు కుట్రబన్ని నన్ను గురించి మాట్లాడతారు. మీరు హరీశ్వరరావు ఎక్కడ కలిశారో ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఈ ప్రభుత్వం పైన ఏదో విధంగా బురదల్లాలని ఆలోచిస్తున్నారు. మీ వల్ల కాదు, మీ తండ్రి వల్లనే కాదు, నీ వల్ల ఏమవుతుందని అడుగుతున్నా నేను. కాబట్టి దయచేసి హుందాగా ప్రవర్తించండి, పద్ధతి ప్రకారం చేయండి. మేము చేస్తున్నాం, మీ ప్రవర్తనే బాగాలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హౌస్ అంటే ఇది ఒక పవిత్రమైన స్థానం. నేను చెప్పాను అధ్యక్ష, వ్యక్తిగత విమర్శలకు పోయానా? నా స్పీచ్ ఒకసారి చూడండి. నేను చెప్పలేనా వీళ్ళ కథ? కానీ నేను ఒక పద్ధతి ప్రకారం సబ్జెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే సబ్జెక్ట్ లేకుండా ఇష్టానుసారంగా ఇష్ట ప్రకారం మాట్లాడితే పోడియం దగ్గరకు వస్తారు, మాట్లాడితే స్పీకర్ పైకి వస్తారు. ముఖ్యమంత్రి తిడితే ఘనత అనుకుంటారు వీళ్ళు. ఎక్కడికి పోతున్నారా మీరు? ముఖ్యమంత్రి తిడితే ఘనత కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు హుందాతనాన్ని కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడే వీలవుతుంది తప్ప ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే చెల్లని కాసులుగా తయారవుతారు. తిరిగి అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మరిగా మాట్లాడారు చాలా మంది, దాని పర్యవసానం అనుభవించారు. నేను దాని గురించి కూడా మాట్లాడడం లేదు. నేను ఈరోజు ప్రత్యేక స్టేటస్ కోసం హోదాకు వస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమేం చేస్తాం అన్నీ కూడా చెప్పాను. మీరు మంచి ఆలోచనలు ఇస్తే తీసుకుంటానని చెప్పి నేను రాసుకుంటున్నాను. కొన్ని ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అధ్యక్ష, మాట్లాడిందే మాట్లాడడం, చెప్పిందే చెప్పడం, తిరిగి తిరిగి చెప్పడం. ఒక పేపర్ ఉంది, హెడ్లైన్స్ రాసుకోవడం. ఈయన మాట్లాడడం, తెల్లారితో నిద్ర లేసి అది హెడ్లైన్స్, మళ్ళా ఇక్కడికి వచ్చి రాసుకోవడం. ఈరోజు అధ్యక్ష ఏదైతే వీళ్ళు మాట్లాడారో మీరు చూశారు. పార్లమెంట్లో అధ్యక్ష పిఆర్సీ గురించి మాట్లాడారు. పిఆర్సీ అనేది ఇది చూస్తే పిఆర్ఎస్ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. అది ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ మొత్తం రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన మొదటి భాగం చదివిపించాడు, రెండో భాగం చదవకుండా వదిలిపెట్టాడు. నేను మొత్తం వాస్తవాలన్నీ కూడా ఉత్తరాఖండ్ గురించి మాట్లాడాడు. స్పెషల్ స్టాటస్ ఇచ్చి నాకు ఏదో అయిపోయిందని. మీ తండ్రి గారు కూడా చెప్పాను, నేను ఎంత ఇరిగేషన్ పనులు చేస్తున్నా రేపే నీళ్లు వస్తాయంటే మేము భయపడుతున్నామంటే అసెంబ్లీకి నీళ్లు వచ్చేసాయి అని ఆ రోజు చెప్పాం. మభ్యపెట్టి ఆ రోజు మీరు ఇది చేశారు. ఉత్తరాంచల్ అయితే అధ్యక్ష యాజ్ ఆన్ టుడే స్పెషల్ స్టేటస్ పోయిన తర్వాత అక్కడ ఇండస్ట్రీస్ కూడా వేరే ప్రాంతానికి వచ్చేసాయి. దానివల్ల ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండే పరిస్థితి వచ్చింది. నేను దాని గురించి మాట్లాడలేదు. మన సమస్య ఈరోజు ఇంత మంచి సబ్జెక్ట్ అధ్యక్ష, మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ వస్తే మీరు ప్రవర్తించే తీరు ఇదండి. నేను అడుగుతున్నా, మీకు డిబేట్ చేసే చేత కదా? మీకు వాస్తవాలంటే చెప్పండి, 10 సార్లు చెప్పండి. ఇక్కడ కాదు, రేపు బయట పోయి చెప్పండి, ప్రజల్ని మెప్పించండి. అట్లా కాకుండా మాట్లాడితే స్పీకర్ పైన, ముఖ్యమంత్రి పైన, లేకుంటే ప్రతి ఒక్కరి పైన ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి మంచిది కాదు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, హైదరాబాద్లో మనం ఉన్నాం, కామన్ క్యాపిటల్లో ఉన్నాం. నేను అడుగుతున్నాను అధ్యక్ష, వీళ్ళని కామన్ క్యాపిటల్లో ఉంటే నా పైన ఎంక్వైరీ చేసే ఒక అధికారం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరిచ్చాడు అధ్యక్ష అని అడుగుతున్నా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం నాది. నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, కోర్టు చేయించగానే వేరే ప్రభుత్వం నా మీద ఎంక్వైరీ చేస్తుంటే నేనంతా చౌకగా ఉన్నాను అధ్యక్ష. నేను ఏ తప్పు చేయలేదు.
వాళ్ళు కలిసి బురదలాలనుకుంటున్నారు. మీ తండ్రి 25 ఎన్కౌంటర్లు వేశాడు, ఏమీ చేయలేకపోయాడు. అందులో భాగమే ఇది కూడా. నేను నిప్పులాగా బ్రతికాను, భవిష్యత్తులో కూడా నిప్పులాగా బ్రతుకుతాను. అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాం. దానికే ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తున్నాం. ఎవరిని వదిలిపెట్టాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. హోందాగా ప్రవర్తించండి. సబ్జెక్టు రండి, సబ్జెక్టు చర్చిద్దాం. సబ్జెక్టు చర్చించి ఏ విధంగా పరిష్కారం చేయాలో పరిష్కారం కోసం ముందుకు వస్తే చాలా బాగుంటుంది. మీ గౌరవం కూడా పెరుగుతుంది. అంతేగాని ప్రతిరోజు నేను చూస్తాను అధ్యక్ష, హౌస్కి వస్తే 5 రోజులు మీరు అడిగారు మొన్న, మాకు టైం కావాలన్నారు. దేనికండి టైము? చర్చిస్తున్నారని మీరు 2 రోజులు క్వశ్చన్ ఆన్సర్స్ అయినాయా? క్వశ్చన్ అవర్ లేదు, లేకపోతే సబ్జెక్ట్ లేదు. లేచినప్పటి నుంచి విమర్శ. ఎప్పుడన్నా చరిత్రలో ఇలాంటి అసెంబ్లీ జరిగిందా? ఎవరన్నా చూశారా? మేము అపోజిషన్లో ఉన్నాం, రూలింగ్లో ఉన్నాం. ఎంతో మంది నాయకులను చూసాం. మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి కడకు ఈరోజు చూస్తా ఉంటే ఇలాంటి అపోజిషన్ లీడర్ని కూడా చూస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి ఇంత దిగదాడుతనం ఎప్పుడూ లేదు. అయితే ఇది మాకు ఒక ఆక్యుపేషన్ ఎజార్డ్ అధ్యక్ష. ప్రతిపక్షంలో ఇలాంటి నాయకులు ఉండడం ఒక విధంగా బాధ కలిగినా, కానీ ఇది ఒక ఆక్యుపేషన్ ఎజార్డ్ కాబట్టి వీళ్ళని భరించకుండా తప్పదు. భరించేటప్పుడు మాత్రం ఎవ్వరు ఎమోషన్ పోవద్దండి, ఎమోషన్ లోన్ కావద్దండి. హోందాతనంగా ఉందాం, నైతిక విలువలతో ముందుకు పోదాం. ఎవరైతే ఇష్ట ప్రకారం చేస్తున్నారో చట్ట ప్రకారం డీల్ చేద్దాం తప్ప మనం ఎమోషన్లో పోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అధ్యక్ష మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నాం. మేము మా పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోతాం. సభ గౌరవాన్ని కాపాడుతాం. స్పీకర్ యొక్క ప్రతిష్టని పెంచుతాం. ఏదైతే ఇలాంటి జరుగుతున్నాయో ఇవి కూడా మీరు ఆలోచించుకుని ఈ హౌస్ని సుజావుగా నడపడం కోసం ఏమేం చేయాలో అవన్నీ ఆలోచించండి. ఈ రోజే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే వాళ్ళ సరి చూడాలన్న మనసు రావడం ఉద్దేశం. ఎందుకంటే అంత వల్గర్గా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఈ హౌస్లో పవిత్రమైన దేవాలయం అసెంబ్లీలో బూతులు మాట్లాడడం ఏంటి అధ్యక్ష? మా సభ్యుల గురించి మమ్మల్ని గురించి బూతులు మాట్లాడితే ఎంత బాధ ఉంటుందో మీరు ఆలోచించండి. అయినా కూడా మనసు చంపుకునే ప్రజల కోసం మేము ఈరోజు అసెంబ్లీలో ఉన్నాం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజైనా సరే ఓసారి బాధేస్తుంది వాళ్ళ మనుషులను చూస్తే అధ్యక్ష. మనం మనుషులుగా ఉండి ఇలాంటి భాష మాట్లాడచ్చు అని కూడా బాధ కలుగుతుంది. మా సభ్యులు వచ్చి చాలాసార్లు నాకు ఒక మాట చెప్పారు, సార్ మేము భరించలేకపోతున్నాం. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న నరేంద్ర గారు మాట్లాడుతుంటే ఆ మైక్ దగ్గరికి వచ్చి ప్రవర్తన ఏంటి అధ్యక్ష? ఇది హుందాతనమా? ఇది ప్రవర్తన? ఇది అంటే ఇది మంచిదా? మీకు హుందాతనం లేదా? అంటే మీరు మనుషులు మానవత్వంతో ప్రవర్తించరా? మనుషులు కానీ సమ్మేళనం కోల్పోతే ఎక్కడికి పోతారు మీరు? ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసినట్టు ఇక్కడ ప్రవర్తిస్తే ప్రతిరోజు గొడవలే ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి. దానికి మేము సహకరించాం. మీరు కోరుకున్నది జరగదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, మా సభ్యులు మాత్రం ఒకటే కోరుతున్న దిశ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎవరు కూడా పోడియం దగ్గరికి వెళ్ళొద్దండి. మనం ఇక్కడి నుంచే పోరాడదాం. స్పీకర్ గారు మైక్ ఇచ్చినప్పుడే తీసుకుందాం. ఒకవేళ ఇవ్వకపోతే ఇచ్చే వరకు పోరాడి ప్రజాస్వామ్య పద్ధతిలో పోదాం తప్ప ఎక్కడ కూడా ఆందోళన గురి కావద్దని మరొకసారి కోరుకుంటూ, హోందాగా నడపడానికి మీతో పూర్తిగా సహకరిస్తాం అధ్యక్ష. మీరు కూడా ఈ హౌస్ని హోందాగా నడపడం కోసం ఈ హౌస్లో అధ్యక్ష పెద్ద వాళ్ళు ఎంతో మంది వచ్చారు. ఒకరు అధ్యక్ష తరిమల నాగిరెడ్డి దగ్గర నుంచి పుచ్చలపల్లి సుందరయ్య దగ్గర నుంచి నాకు కూడా ఒక అవకాశం ఇదే హౌస్లో నేను మంత్రిగా ఉంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌత లచ్చన్న గారు, అదే మరిగా ఇంకా పెద్ద నాయకులు ఆ రోజు జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు వీళ్ళందరూ కూడా అపోజిషన్లో ఉంటే మేము రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఎంత హోందాగా ప్రవర్తించారో అంత హోందాగా ప్రవర్తించారు. అదే మరిగా అధ్యక్ష నేను 9 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నా, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజు కూడా మీరు చూస్తే మమ్మల్ని ఎన్నోసార్లు వాళ్ళు ఇరిటేట్ చేశారు. మేము కూడా వాళ్ళ మీద అనేక సార్లు ఆరోపణలు పెట్టడం కాకుండా అనేక సార్లు పోరాడాం. కానీ ఎప్పుడూ సమ్మయనం కోల్పోలేదు, బూతులు మాట్లాడలేదు, మనుషులుగానే ప్రవర్తించాం. ఈ రోజు మేము చేసే పనంతా కూడా ప్రజల కోసం చేశామనే భావంతో ఆ రోజు నిలదీశాం, పోరాడాం, అధికారులు ఉన్న సమాధానం చెప్పాం. ఈరోజు ఏంటి సార్ అధ్యక్ష వాళ్ళ ప్రవర్తన?
నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సంఘటన జరగడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు. కానీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చిపోయే సమస్య లేదు. అదే మరి సుజావుగా జరగడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి మీకు హామీ ఇస్తూ అదే మరిగా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ టీవీలు చూపిస్తే మాత్రం బ్రహ్మాండంగా చూపించినట్టు. మొన్నటి వరకు ఏ టీవీ అండి పెట్టారు? మీ తండ్రి గారు ఉన్నప్పుడు ఏ టీవీ పెట్టుకున్నాడు ఈ హౌస్లో? తర్వాత ఎవరు పెట్టుకున్నారు? మీ టీవీలు పెట్టుకొని మీరు చూపించుకున్నారు. కనీసం మాకు మైకు కూడా ఇవ్వలేదు. మైకు కోసం గంటల తరబడి పోరాడాం. కనీసం నీకు మైక్ అయినా ఇస్తున్నారు, దానికి ఆనందపడండి. మీ తండ్రి గారు ఉన్నప్పుడు మైక్ ఇవ్వలేదు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాకు మైక్ ఇవ్వకపోతే ఉందాగా ప్రవర్తించా. ఎప్పుడు నేను పోడియం దగ్గరికి పోలేదు. ఎప్పుడు కూడా పద్ధతి ప్రకారం ప్రవర్తించాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హోందాతనాన్ని నేర్చుకోవాలి. హోందాతనాన్ని నేర్చుకోకపోతే ఆ హోందాతనం ప్రజలే మీకు నేర్పిస్తారు తప్ప ఇంకోటి కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తా. అధ్యక్ష, మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అచ్చెన్నాయుడు గారు మీరు మంత్రే కాదు, యాక్టివ్ యంగ్ మ్యాన్, మంచి భవిష్యత్తు మీకుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అట్లాగే నేను అపోజిషన్ ఎమ్మెల్యేస్ వచ్చినప్పుడల్లా నేను బతిలాడుతున్నాను, కూర్చొని వినండి, మీ లీడర్ చెప్పేది వినండి, ఇటుపక్క వాళ్ళు చెప్పేది వినమని చెప్తున్నాను. అంతకంటే బెత్తం తీసుకోలేను నేను. కానీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కూడా చెప్తున్నాను, మీ కంట్రోల్ యువర్ పీపుల్, యువర్ ఎమ్మెల్యేస్. అదర్వైజ్ హౌస్లో జరిపేది ఏకపక్షంగా వెళ్తుంటుంది, మీకు నచ్చుతుంది. దయచేసి వినండి. నౌ జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ కంక్లూడ్. ఎస్, జస్ట్ ఎ మినిట్ ప్లీజ్, జస్ట్ ఎ మినిట్. ఎస్ ఎస్ ఎస్. నిన్నటి నుంచి శాసనసభలో జరిగిన పరిణామాలు చూస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినప్పుడే సభంతా కామ్గా ఉండాలి. బీజేపీ వాళ్ళు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, ఏ సభ్యులు మాట్లాడినా సరే మొత్తం వచ్చి పోడియం దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష. మా గౌరవ సభ్యుడు నరేంద్ర గారు ఆయన స్థానంలో కూర్చొని ఆయన మాట్లాడే అవకాశం కూడా శాసనసభలో ఇవ్వకపోతే ఏమనాలి సార్ అధ్యక్ష? ఆయన స్థానం నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడారు. మేము తప్పు మాట్లాడలేదు, వాళ్ళకి మాట్లాడమంటున్నాం, ధైర్యంగా సమాధానం చెప్తాం. మీ మాట్లాడిన కూడా మీరు వినండి. కనీసం 2 రోజుల నుంచి చూస్తున్నారు అధ్యక్ష. ఒక్క సభ్యుడు మాట్లాడినా మొత్తం అందరూ వచ్చి పోడియం దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ నాయకుడు మాట్లాడినప్పుడే వచ్చి చేయిలో కూర్చున్నారు. ఈ పద్ధతి అధ్యక్ష? మీరు మా రిస్క్ రావక్కర్లేదు అధ్యక్ష. మేము ఎంత బాధపడతాం అధ్యక్ష? మేము మా స్థానంలో కూర్చుంటాం. మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే మేము చెప్పిన దానికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. ఆ సమాధానం చెప్పరు. ఈ రోజు 20 రోజుల నుంచి రాష్ట్రం అంతా తిరిగారు. ఏదో ఎక్కబడి చేస్తాం, శాసనసభలోకి వెళ్తాం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక్కటి కొత్త విషయం ఈ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు చెప్పారని అడుగుతున్నాను. రోజు పేపర్లో వచ్చినవి, రోజు పేపర్లో చదివి చెప్పారు తప్ప ఒక్క కొత్త విషయం చెప్పలేదు అధ్యక్ష. దయవుంచి ప్రతిపక్ష సభ్యులు కూడా మాట్లాడండి, మీ సమయం మొత్తం ఇవ్వండి. ఎంతసేపు మాట్లాడినా మీ ఓపికగా కూర్చొని సమాధానం చెప్తాం. కానీ అదే విధంగా బీజేపీ వాళ్ళు మాట్లాడినా, మేం మాట్లాడినా, ఏ సభ్యులు మాట్లాడినా సహకరించమనే చెప్పి కోరుతున్నాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రతి విషయం కూడా ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు, ఓటుకు నోటు అంటున్నాడు. ఇది ఒక గూడు పుట్ట అని గతంలో చెప్పాను. నేను గతంలో కూడా చెప్పాను, టీఆర్ఎస్ పార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి నీ లెటర్ మీద నేను సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాను. నువ్వు ఇచ్చిన ఉత్తరం వల్ల కేసీఆర్ గారు స్టీఫెన్సన్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 21 మే తారీఖున ఏదైతే గ్రాండ్ హోటల్ ఉందో, నువ్వు, హరీష్ రావు, స్టీఫెన్ రవీంద్ర ముగ్గురు సమావేశం ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ ముగ్గురు సమావేశమై లేనిపోని విషయాలు, ముఖ్యమంత్రి గారికి సంబంధం లేని విషయాలు ఒక గూడుపుటాన్ని చేసి ఓటుకు నోటు, మాకా గత్యంతరం లేదు. ఈరోజు తెలంగాణలో కూడా 70 మంది ఎమ్మెల్యేలుంటే మాకు ఒక ఎమ్మెల్సీ కూడా రాలేదు అధ్యక్ష. ఈ మహానుభావుడు 2 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళు టీఆర్ఎస్ లో చేరితే బోనస్ గా 2 వెళ్ళారు కాబట్టి బోనస్ గా ఇంకొక ఎమ్మెల్యేకి అమ్ముకొని ఈ నాయకుడు మనకు ప్రతిపక్ష నాయకుడు అయితే మేము భరించాలి అధ్యక్ష. మీరు ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ఏ ఒక్కరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన పౌరుడు
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడతాడు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పనిచేస్తాడు. కానీ రాజకీయ స్వార్థంతో చంద్రబాబు నాయుడికి దెబ్బతీయాలని మనకు అనునిత్యం ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఎంత నెత్తి నోరు కొట్టుకొని మాట్లాడుతున్నావు? 14 మాసాలైంది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అవమానాలకు గురి చేసింది. నిన్న లేదు మొన్న 1600 మంది విద్యుత్ కార్మికులకి నిట్ట నిలువున ఉద్యోగం లేకుండా పంపిస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఒక్క మాటలు మాట్లాడేవని ఈ సభలో నేను అడుగుతున్నాను. కావాలని చెప్పి రాజకీయ స్వార్థంతో నువ్వు ఎన్ని చేసినా సరే మేమందరం కూడా నీతి నిజాయితీతో బతుకుతున్నాం. 14 మాసాలైంది. నిజ నిజాయితీతో బతుకుతున్నావు. నీ దుక్కుని దగ్గర నువ్వు చెప్పుకో. ఎప్పుడు కూడా ఒక విధానంతో బతికి రాష్ట్ర ప్రయోజనాల గురించి మేము పనిచేస్తుంటే నువ్వు కావాలని చెప్పి స్వార్థంతో ఈ రకంగా మాట్లాడడం మంచి విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు తెలియజేస్తూ, ఎవరైనా సరే ఎన్ని విషయాలు మాట్లాడండి, కానీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడాలి తప్ప ఈ రోజు నీ రాజకీయం గురించి నీ స్వార్థం గురించి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడం మంచిది కాదని ప్రతిపక్ష పార్టీకి సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష